ఒక వింత కేస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఏంటంటే సుల్తానా బేగం అని ఒక ఆవిడ వెళ్ళి సుప్రీం కోర్టులో ఒక కేసు ఫైల్ చేసింది. ఏమన్నా తెలుసా? నేను ముఘల్స్ గురించి మనం చదువుకొని ఉంటాం హిస్టరీలో. మన ముఘల్స్ అంటే ఎవరో తెలుసు. ఆ ఎంపరర్ వాళ్ళ గ్రేట్ 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 గ్రాండ్ డాటర్ అంట, అంటే ముని మనవరాలంట ఆమె. సో నేను ముఘల్స్ వాళ్ళ మనవరాల్ని, సో ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, ఇది నాకు వారసత్వం ఉంది, నాకు హక్కు ఉంది అని చెప్పేసి పోయి దేని మీద కేసు వేసిందో తెలుసా? రెడ్ ఫోర్ట్ మీద. రెడ్ ఫోర్ట్ ముఘల్స్ కట్టించారు, సో అది నాకు కావాలి, నేను వాళ్ళ వారసురాలని అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏంటంటే, సరే నువ్వు అంటున్నావు కరెక్టే, నువ్వు మొఘల్ ఎంపరర్కి నిజంగా వారసురాలని చూపియో నన్ను. ఆయన ఇంకోటి అది పక్క పెడితే, సాక్ష్యాన్ని పక్క పెడితే, రెడ్ ఫోర్ట్ వచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి. అది ఎవరో ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. సో ఈ బేసిస్ చేసుకొని సుప్రీంకోర్టు రీసెంట్గా May 5th రోజు ఈ కేసు అనేది డిస్మిస్ చేసింది. సో ఏదో మూవీలో చూపించినట్టు చార్మినార్ నాది, కుతుబ్ మినార్ నాది, ఏదో కేసు వేయాలన్నట్టు వేసే వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవచ్చు.